హరే కృష్ణ వ్యూవర్స్, వెల్కమ్ టు యశోద కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఇది వరకు వీడియోలో మనము కాయిల్ ని ప్రాక్టికల్ గా ఎలా చెక్ చేయాలో మనము క్షుణ్ణంగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము కెపాసిటర్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాం అనమాట. కెపాసిటర్ ని దేనికోసం ఉపయోగిస్తామంటే గనక వోల్టేజ్ ని స్టోర్ చేయడానికి కెపాసిటర్స్ ని ఉపయోగిస్తాం. కెపాసిటర్ అనేది ఒక కాంపోనెంట్ అన్నమాట. అది ఎలక్ట్రికల్ ఛార్జ్ ని స్టోర్ చేసుకొని రిలీజ్ చేస్తుంది. ఇది ఒక రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది. ఎలా అయితే వర్షం పడినప్పుడు రిజర్వాయర్ ఆ రెయిన్ వాటర్ ని స్టోర్ చేసుకొని మరలా ఎంటీ చేస్తుందో, అదే విధంగా కెపాసిటర్ అనేది ఎలక్ట్రిసిటీని డీసీలో స్టోర్ చేసుకొని మిగతా కాంపోనెంట్స్ కి పంపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ రిజర్వాయర్ అన్నమాట. ఈ రిజర్వాయర్ ఏం చేస్తుంది? వర్షపు నీటిని, ఇక్కడ ఈ బొమ్మ చూడండి, రిజర్వాయర్ బొమ్మ, వర్షపు నీటిని నిల్వ చేస్తుంది. అవసరమైనప్పుడు మనకి ఆ వాటర్ ని రిలీజ్ చేస్తుంది అనమాట. అదే విధంగా కెపాసిటర్ కూడా మనకి పనిచేస్తుంది. చూడండి, కెపాసిటర్ అనేది దాని యొక్క ఆకారం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. చూడండి, కెపాసిటర్ యొక్క ఆకారం ఈ విధంగా ఉంది. అయితే ఈ కెపాసిటర్ ఎలా తయారు చేయబడుతుందంటే, రెండు కండక్టర్ ప్లేట్స్ మధ్య ఒక ఇన్సులేటర్ ని ఉంచి తయారు చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ కండక్టర్ అంటే ఏంది, ఇన్సులేటర్ అంటే ఏంది? ఇన్సులేటర్ అంటే ఏంది అంటే గనక, ఏదైనా మనం ఒక మెటీరియల్ తీసుకుంటే గనక దాని గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేయదన్నమాట. ఉదాహరణకి రబ్బరు, పేపరు, వుడ్, ఇలాంటివి అనమాట. కండక్టర్ అంటే ఏంటి? ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే దాని గుండా ఎలక్ట్రిసిటీ అనేది పాస్ చేస్తుంది. అంటే ఏంది? ఉదాహరణకి అల్యూమినియము, కాపర్, గోల్డ్, ఇలా అన్నమాట. ఆ రెండు కండక్టర్ ప్లేట్స్ మధ్య ఒక ఇన్సులేటర్ మెటీరియల్ అనేది ఉంచి కెపాసిటర్ అనేది తయారు చేయబడుతుంది. చూడండి, ఈ విధంగా అన్నమాట. అయితే కెపాసిటర్ కి రెండు నామినల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అవేంటంటే వర్కింగ్ వోల్టేజ్ వి, కెపాసిటర్ సి. ఎంత ఎనర్జీ అయితే స్టోర్ చేసుకుంటుందో దాన్ని మనం కెపాసిటెన్స్ అంటాం. కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ అనేది దాని బాడీ మీద మార్క్ చేసి ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, ఇది కెపాసిటర్ కదా, దీని బాడీ మీద ఇక్కడ మార్క్ చేసి ఉంది. చూడండి, ఇగో ఇక్కడ ఈ మార్క్ అనేది చేసింది. చూడండి, దీని మీద మార్క్ చేసింది. దీని వాల్యూ ఎంత? 3300 మ్యూఎఫ్ 25 వోల్ట్ దీని వాల్యూ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సపరేట్ గా వైట్ కలర్ ఒకటి ఉంది. దీన్ని నెగిటివ్ టెర్మినల్ అంటాం, ఇటు పక్క ఉన్నదంతా పాజిటివ్ టెర్మినల్ అంటాం. అంటే ఇది నెగిటివ్ టెర్మినల్, ఇది పాజిటివ్ టెర్మినల్. అలానే ఇక్కడ చూడండి, ఈ ఈ కెపాసిటర్స్ కనుక చూసుకుంటే దాని మీద వోల్టేజ్ ఉంది, అలానే కెపాసిటెన్స్ ఉంది. అలానే ఇది చూసుకోండి, దీని మీద కెపాసిటెన్స్ ఉంది, దీని మీద వోల్టేజ్ ఉంది. ఇట్లా ఈ విధంగా మనకి కెపాసిటర్ మీద మార్క్ చేయబడి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో రకరకాల కెపాసిటర్లు ఉన్నాయి. చూడండి, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్. ముఖ్యంగా మనకి టిహెచ్డి కెపాసిటర్స్, ఎస్ఎండి కెపాసిటర్స్ మనకు ఆల్రెడీ తెలుసు. టిహెచ్డి అంటే త్రూ హోల్ టెక్నాలజీ అని, ఎస్ఎండి అంటే సర్ఫేస్ మౌంట్ డివైస్ అని మనకి తెలుసు. అయితే టిహెచ్డి కెపాసిటర్స్ లో కనుక మనం చూస్తే, కెపాసిటర్, పోలరైజ్డ్ కెపాసిటర్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. సెకండ్ది నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ ఆర్ నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. ఈ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అనేవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే కనుక పవర్ సప్లై పాత్ లో ఉపయోగిస్తాం. చూడండి, దీని యొక్క సింబల్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. దీని యొక్క సింబల్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను చూడండి, కర్సర్ తో. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా సింబల్స్ ఉన్నాయంటే అక్కడ కెపాసిటర్ ఉన్నట్లు. చూడండి, ఇక్కడ సి, దాని యొక్క డినోటింగ్ లెటర్ వచ్చేసి సి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటాయి కెపాసిటర్స్ అనేవి. ఈ విధంగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా ఉంటాయి. మనము బోర్డు మీద కనుక చూస్తే చూడండి, ఇలా ఉంటుంది అనమాట ఈ టిహెచ్డి కెపాసిటర్స్ అనేవి. ఓకే, ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఉంటుంది. మదర్ బోర్డులో చూడండి, ఇదేమో ప్లస్, ఈ వైట్ గా ఉన్నదేమో మైనస్. ఈ విధంగా మనం అమర్చేటప్పుడు కూడా ఇవి చూసుకోవాలన్నమాట. ఈ మైనస్ ప్లస్ అనేది వీటి మీద రాసి ఉంటుంది పీసీబీ మీద. దాని యొక్క యూనిట్స్ మైక్రో ఫారడ్స్ అన్నమాట. మైక్రో ఫారడ్స్ లో కొలుస్తాం. అలానే స్టాండర్డ్ యూనిట్స్ ఎలా ఉంటుందో చూద్దాం. వాటి యొక్క కెపాసిటెన్స్ అనేది చూడండి, 1 ఫారడ్ ఈజ్ ఈక్వల్ టు 10⁶ మైక్రో ఫారడ్. అలానే
1 farad is equal to 10 power 12 picofarad అనమాట. అలానే ఈ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ ఎలా చెక్ చేస్తామో చూడండి. టిహెచ్టి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ ఎలా చెక్ చేస్తామో చూడండి. ఈ టిహెచ్టి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ ఎలా చెక్ చేయాలి అంటే గనక మనకొక టేబుల్ ఉంటుంది, వాల్యూ టేబుల్, కెపాసిటెన్స్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ టేబుల్ మనం ఇక్కడ తీసుకుంటే గనక చూడండి, కెపాసిటర్ వాల్యూ, ఓమ్ రేంజ్, ఈ టేబుల్ ప్రకారము మనము చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి 0.1 నుంచి 10 μF1 ఉందనుకో, దీని మీద వాల్యూ మనము 2000 K రేంజ్ లో మనం పెట్టి చెక్ చేయాలన్నమాట. అలానే 2268 μF ఉందనుకో 200 K లో పెట్టి చెక్ చేస్తాం అనమాట. అలానే 100 to 470 ఉంటే 20 K, అలానే 680 to 10,000 μF ఉంటే 2000 ఓమ్స్ అంటే 2 కిలో ఓమ్స్ అనమాట. ఇక్కడ 2000 K అంటే ఏంటి, 2 మెగా ఓమ్స్. మనం ఎలా చెక్ చేయాలో చూడండి, కెపాసిటర్ ని ఎలా చెక్ చేయాలో. పైన బొమ్మలో కెపాసిటర్ వాల్యూ వచ్చేసి 3300 μF 25 వోల్ట్స్ చూడండి, దీని మీద ఉంది కదా మార్క్ చేసి దీని వాల్యూ. అయితే ఎలా చెక్ చేయాలి దీన్ని, ఎలా చెక్ చేస్తామంటే కనుక బొమ్మ పైన ఉన్నటువంటి టేబుల్ ప్రకారం, అంటే ఇదన్నమాట, ఈ టేబుల్ ప్రకారం మనం చెక్ చేస్తాం అన్నమాట. ఎలా అంటే మల్టీమీటర్ ని కెపాసిటర్ వాల్యూని బట్టి ఓమ్ రేంజ్ లో పెట్టుకొని చెక్ చేయాలన్నమాట. అంటే 3300 μF 25 వోల్ట్స్ కి టేబుల్లో చూస్తే గనక 2000 ఓమ్స్ లో పెట్టి పాజిటివ్ టెర్మినల్ కి పాజిటివ్ ప్రోబ్, నెగిటివ్ టెర్మినల్ కి నెగిటివ్ ప్రోబ్ పెట్టి చెక్ చేస్తే మనకి వాల్యూ అనేది హై అయ్యి 1 అవుతుంది. తర్వాత రివర్స్ లో చెక్ చేసాం అనుకోండి, మైనస్ లోకి వెళ్ళి హై అయ్యి 1 అవుతుంది. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ చార్జ్ అయ్యి తర్వాత మైనస్ లో డిశ్చార్జ్ అయ్యి హై అయింది. ఈ విధంగా అయ్యిందంటే కెపాసిటర్ అనేది వర్కింగ్ కండిషన్ లో ఉన్నట్లు. రెండు వైపులా బజర్ సౌండ్ వచ్చినా, కాలిపోయినా, లేదా బల్జ్ అయినా అంటే ఉబ్బినా, లేదా టాప్ కవర్ ఓపెన్ అయినా కెపాసిటర్ అనేది వర్కింగ్ కండిషన్ లో లేనట్లే. ఇక్కడ చూడండి, బొమ్మలో చూడండి, ఇక్కడ ఉబ్బింది చూడండి, ఇలా ఉబ్బుతాయి అన్నమాట కెపాసిటర్లు అనేది. ఇది టాప్ కవర్ ఓపెన్ అయింది చూడండి ఇక్కడ, అలానే ఇక్కడ ఓపెన్ అయింది చూడండి టాప్ కవర్, ఇక్కడ ఓపెన్ అయింది చూడండి, ఇది ఉబ్బింది చూడండి, ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, బాగా ఉన్న కెపాసిటర్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. బాగా ఉన్న కెపాసిటర్లు ఫ్లాట్ గా ఉంటాయి పైన. సరే, దీన్ని మామూలుగా కెపాసిటర్ బయటికి తీసి ఈ విధంగా చెక్ చేస్తాము, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విధంగా. అయితే ఆన్ బోర్డ్ లో ఎలా చెక్ చేస్తామో చూడండి. మల్టీమీటర్ ని బజర్ లో పెట్టి పాజిటివ్ టెర్మినల్ కి పాజిటివ్ ప్రోబ్, నెగిటివ్ టెర్మినల్ కి నెగిటివ్ ప్రోబ్ పెట్టి చెక్ చేస్తే మనకి వాల్యూ రావాలి. ఒకవేళ బజర్ సౌండ్ వస్తే షార్ట్ అయినట్లు, రెండు వైపులా చెక్ చేసినప్పుడు వాల్యూ వస్తే ఓకే ఉన్నట్లు, వాల్యూ రాలేదు అంటే ఓపెన్ అయింది అని అర్థం అనమాట. ఒక సైడ్ వాల్యూ వచ్చి ఇంకో సైడ్ వాల్యూ రాకపోతే లీక్ అవుతున్నట్లు. ఇలా ఈ విధంగా ఈ కెపాసిటర్స్ అనేవి చెక్ చేస్తాం. ఈ టిహెచ్డి కెపాసిటర్స్ అనేవి ఈ విధంగా చెక్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, టిహెచ్డిలోనే నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్, నాన్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్, డిస్క్ కెపాసిటర్ అండ్ పికోఫారడ్స్, పిఎఫ్. దీన్ని ఎక్కడ వాడతామంటే సిగ్నల్ పాత్ లో ఉపయోగిస్తాం అనమాట. దీని యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటాయి. బొమ్మలో చూడండి, ఈ విధంగా ఉంటాయి. మనం బొమ్మలో కనుక చూస్తే రకరకాల కెపాసిటర్లు చూడండి, రకరకాల కెపాసిటర్లు ఉన్నాయి చూడండి. ఇట్లలో అన్ని బొమ్మలు గమనియండి, రకరకాల కెపాసిటర్లు. ఇక్కడ చూడండి, ఈ రకంగా ఒకటి చూసాము, ఈ రకంగా ఒకటి చూసాము, ఈ రకంగా ఒకటి చూసాము. అంటే వీటిని మనం ఏమంటామంటే కనుక పిఎఫ్స్ అంటాం. ఇట్లా ఉన్న వాటిని మనం ఏమంటాము చూడండి, 104 పిఎఫ్ అంటే పికో ఫారడ్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఎలా చెక్ చేయాలో చూడండి, అంటే దీన్ని వాల్యూ ఎలా మనం క్యాల్కులేట్ చేయాలో చూడండి. ఇక్కడ కనపడుతుంది కదా, ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, లాస్ట్ థర్డ్ డిజిట్ వచ్చేసి మల్టిప్లయరు, లాస్ట్ డిజిట్ వచ్చేసి టాలరెన్స్ అనమాట. చూడండి, ఇక్కడ 104 ఉంది. 1 అనేది డిజిట్ రాసుకున్నాను, 0 అనేది సెకండ్ డిజిట్ రాసుకున్నాను, ఇంటూ 10 to the power of 4 అంటే 4 సున్నాలు, అంటే 100,000 పిఎఫ్ అంటే పికోఫారడ్. 100,000 పికోఫారడ్ అంటే ఏంది, ఇక్కడ చూడండి 473J. ఇక్కడ లెటర్ వచ్చింది ఎక్స్ట్రాగా. అంటే ఇక్కడ లెటర్ అంటే దీని అర్థం ఏంది అంటే దాని టాలరెన్స్ కింద వాడతాం అనమాట. చూడండి, మొదటి 2 డిజిట్స్ ఫిక్స్డ్ నెంబర్స్, మూడో డిజిట్ మల్టిప్లయరు, అలానే 4వ డిజిట్ లేదా లెటర్ టాలరెన్స్ అనమాట. చూడండి, ఇక్కడ జే అని ఉంది, జే అంటే 5% అనమాట, అంటే 0.1. చూడండి ఎగ్జాంపుల్ 104K అంటే
100,000 ప్లస్ ఆర్ మైనస్ 0.1 మ్యూఎఫ్ దాని వాల్యూ. డినోటింగ్ లెటర్ వచ్చేసి సి లేదా సివై అని ఉంటుంది అనమాట. సి లేదా సివై. నెక్స్ట్ ఎస్ఎండి కెపాసిటర్స్ ఆర్ డిజిటల్ కెపాసిటర్స్ అంటాం. కెపాసిటర్స్ వాడేటటువంటి డైఎలక్ట్రికల్ మెటీరియల్ ను బట్టి 3 రకాలుగా విభజించడం అయింది. ఒకటి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్, టాంటాలం కెపాసిటర్స్, మల్టీ లేయర్ సిరామిక్ కెపాసిటర్. చూడండి, ఎస్ఎండి పోలరైజ్డ్ కెపాసిటర్. ఎస్ఎండి పోలరైజ్డ్ కెపాసిటర్ లో ఎస్ఎండి ఫస్ట్ది ఎస్ఎండి పోలరైజ్డ్ ఆర్ ఎస్ఎండి ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్. చూడండి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. ఈ రకం కెపాసిటర్స్ ని ఎక్కువగా కంప్యూటర్ మదర్ బోర్డ్స్ మీద ఉపయోగిస్తాం అన్నమాట. దీని వాల్యూ అనేది దీని బాడీ మీద మార్క్ చేసి ఉంటుంది. ఒక్కోసారి కెపాసిటెన్స్ కోడ్ టేబుల్ ను ఉపయోగించి దాని కెపాసిటెన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇది వోల్టేజ్ కోడ్ టేబుల్ అన్నమాట. ఇట్లా లెటర్స్ ఉన్నాయి కదా, దాని యొక్క వోల్టేజ్ ఇది. ఈ కోడ్ ను బట్టి, ఈ లెటర్స్ ను బట్టి ఇక్కడ వోల్టేజ్ ఉంటుంది. చూద్దాం. ఇక్కడ చూడండి 100 ఉంది, కింద విహెచ్ఏ 1H3. ఇక్కడ చూడండి, ఈ 100 వచ్చేసి మనకి 100 మ్యూఎఫ్. అండ్ ఇక్కడ వి ఉంది కదా, ఈ వి అనేది మనకి ఇక్కడ ఈ మౌస్ కర్సర్ కనుక చూస్తే ఈ వి అనేది వోల్టేజ్ కోడ్ లో చూద్దాం. చూడండి, వోల్టేజ్ కోడ్ టేబుల్ లో వి అంటే 35 వోల్ట్స్. అంటే దీని వాల్యూ ఎంత? 100 మ్యూఎఫ్ 35 వోల్ట్స్. నెక్స్ట్ ఎస్ఎండి టాంటాలం కెపాసిటర్. ఎస్ఎండి టాంటాలం కెపాసిటర్స్ చూస్తే కనుక ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఇట్లా మార్క్ చేయబడి ఉంది కదా, ఈ మార్క్ ఉన్న వైపు ప్లస్, మిగతా వైపు మైనస్ అన్నమాట. ఎలా చెక్ చేయాలి దీన్ని? 2 రకాలుగా చెక్ చేస్తాం. ఈ ఎస్ఎండి పోలరైజ్డ్ కెపాసిటర్స్ ని 2 రకాలుగా చెక్ చేస్తాం అన్నమాట. ఒకటి చార్జ్ డిశ్చార్జ్ మెథడ్. అంటే మనము టిహెచ్టి కెపాసిటర్స్ ఎలా అయితే చెక్ చేసామో చార్జ్ డిశ్చార్జ్ మెథడ్ లో, అట్లా మనం చెక్ చేయాలి. రెండోది ఏంటి? మల్టీమీటర్ ని నానో ఫారడ్స్ లో పెట్టుకొని చెక్ చేస్తే మనకి వాల్యూ రావాలి. పాజిటివ్ టెర్మినల్ కి పాజిటివ్ ప్రోబ్, నెగిటివ్ టెర్మినల్ కి నెగిటివ్ ప్రోబ్ పెట్టినప్పుడు మనకి వాల్యూ అనేది చూపించాలి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఎస్ఎండి నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్ అంటే ఎస్ఎండి మల్టీ లేయర్ సిరామిక్ కెపాసిటర్. చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఈ కెపాసిటర్లు అనేవి ఈ విధంగా ఉంటాయి. మరి ఎస్ఎండి మల్టీ లేయర్ సిరామిక్ కెపాసిటర్ అని ఎందుకన్నాం? దీని లోపల చాలా లేయర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కనపడుతున్నాయి కదా, మౌస్ కర్సర్ గమనియండి, ఇక్కడ చాలా లేయర్స్ ఉంటాయి అనమాట. అందుకని ఎస్ఎండి మల్టీ లేయర్ సిరామిక్ కెపాసిటర్స్ అంటాం. అయితే దీన్ని ఎలా చెక్ చేస్తాము అంటే గనక, బ్లాక్ ప్రోబ్ ని మదర్ బోర్డ్ యొక్క గ్రౌండ్ కి కనెక్ట్ చేసి చెక్ చేస్తే ఒక సైడ్ వాల్యూ, మరో సైడ్ బజ్జర్ వస్తే గనక వర్కింగ్ లో ఉన్నట్లు. 2 వైపులా 0 వస్తే అది షార్ట్ అయినట్లు. ఒక సైడ్ వాల్యూ, మరో సైడ్ బజ్జర్ సౌండ్ లేదంటే బజ్జర్ సౌండ్ రాలేదంటే గ్రౌండ్ ఓపెన్ అయింది అని అర్థం. ఎమ్మటే ఏం చేయాలి? సర్క్యూట్ ని చెక్ చేసుకోవాలి. ఒక సైడ్ బజ్జర్ వచ్చి మరో సైడ్ వాల్యూ రాలేదంటే కెపాసిటర్ అనేది ఓపెన్ అయింది అని అర్థం. అది వర్కింగ్ లో లేనట్లే. ఇలా ఈ విధంగా కెపాసిటర్స్ ని చెక్ చేస్తాం అన్నమాట. ఇది పూర్తిగా కెపాసిటర్స్ గురించి. అయితే అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇక్కడ మేము కష్టపడి ఈ నోట్స్ ప్రిపేర్ చేసి రాతపూర్వకంగా మీకు ఇక్కడ డిజిటల్ గా చూపించుకుంటా క్లియర్ గా అర్థమయ్యేటట్లు వివరణ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ బేసిక్ ఎలక్ట్రానిక్స్ అయిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా ఎస్ఎంపిఎస్, అలానే ఎల్సిడి, ఎల్ఈడి, డెస్క్టాప్ మదర్ బోర్డ్, ల్యాప్టాప్ మదర్ బోర్డ్స్, స్టెబిలైజర్స్ అండ్ యూపీఎస్, ఇట్లా మనము నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని, యశోద కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మేము చేసేటటువంటి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.